Praise the Lord, everyone. I hope you are doing well. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీ అందరూ బాగున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. Adam's wife Havva gave birth to Cain and Abel. ఈ రోజు దేవుని బిడ్డలారా మనందరం బైబిల్ లేఖన గ్రంథంలో కొద్ది మాటలుగా మనం విందాం. బైబిల్ లేఖన గ్రంథంలో మనందరికీ తెలుసు ఆదాము అవ్వయందు దేవుడు ఇద్దరు కుమారులను గ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Abel was a shepherd, Cain was a tiller of the ground. మనందరికీ తెలుసు హేబేలు అనే వ్యక్తి మరి మందను కాచే ఒక కాపరిగా ఉంటూ ఉన్నాడు. కయీన మరి కయ్యూను వచ్చేసి దేవుని బిడ్డలారా మరి పొలములో పంట పండించే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. After some time, Cain brought some of the fruits of tiller and has offerings to God. కొన్ని దినములు గడుస్తూ ఉండగా దేవుని బిడ్డలారా మరి దేవుడు ఆదాముకి ఇచ్చిన ఇద్దరు కుమారులు దేవుల్లో ఎలా ముందుకు కొనసాగుతున్నారో దేవుడు మనకు చూపించాడు. ఆ ఇద్దరు కుమారులలో మరి కయ్యూను ఉంటూ ఉన్నాడు. కయ్యూను తనకు పండిన పంటలో కొన్ని ఫలములను దేవునికి తెచ్చాడు. మనం దేవుని సన్నిధిలోకి తెచ్చేది ఏదైనా అది మనుషులకు కాదు, అది దేవునికి అని మనం గ్రహిద్దాం. ఇక్కడ కయ్యూను దేవుని సన్నిధిలోకి కొన్ని ఫలములను తీసుకొని వచ్చాడు. Abel also brought some of the first morning of flock of. అలాగే దేవుని బిడ్డలారా కొన్ని దినములు గడిచిన తర్వాత మరి హేబేల్ అనేటువంటి వ్యక్తి కూడా తన యొక్క మందలో తనకు గొర్రెల మందలో మంచి వాటిని తీసుకొని దేవుని సన్నిధికి దేవునికి అర్పణగా తొలుచూలు ఫస్ట్ బోర్న్ అంటే మొట్టమొదటిగా పుట్టిన తొలుచూలు క్రొవ్విన మంచి బలమైన వాటిని శ్రేష్టమైన వాటిని దేవుని సన్నిధిలోనికి తెచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. The Lord looked favoring for Abel and his offerings. ఆ ఇద్దరు దేవుని సన్నిధిలోకి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు వారిని చూసినట్లుగా బైబిల్ చెప్తుంది దేవుని బిడ్డలారా. అయితే దేవుడు చూసి దేవుడు ఎవరికి ఫేవర్ చేశాడు అంటే ఇక్కడ హేబేల్ని దేవుడు మెచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. The Lord do not look favoring for Cain and his offerings. దేవుడు మాత్రం కయ్యూనును లక్ష్య పెట్టలేదు, తనని ఇష్టపడలేదు. ఎందుకంటే కయ్యూను హృదయం ఎలా ఉందంటే ఇచ్చే అర్పణ మన హృదయాన్ని వ్యక్తం చేసింది దేవుని బిడ్డలారా. ఇప్పుడు దేవుని సన్నిధికి మనం త్వరగా వచ్చాము అంటే మన హృదయం వ్యక్తపరుస్తుంది మనకు దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయని అర్థం. త్వరగా సిద్ధపడి దేవుని సన్నిధిలో పాడుతున్నామన్నా స్తుతిస్తూ ఉన్నామన్నా హృదయం నిండుకొని దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఉన్న దానిని బట్టి మనం చూపిస్తాం. ఈ రోజు విధేయతతో మందిరానికి వచ్చాము అంటే మనకి దేవుని యందు భక్తి ఉన్నదనే విషయాన్ని దేవుడు గ్రహిస్తాడు. ఇక్కడ కయ్యూను హేబేలు దేవుని సన్నిధికి తీసుకొని వచ్చినప్పుడు హేబేలు మంచివి తెచ్చాడు, అందుకని హేబేలుని దేవుడు ఇష్టపడ్డాడు. కయ్యూను తాలు తప్ప చెత్త అంటే మిగిలిపోయినవన్నీ దేవుని సన్నిధిలోకి తేవడం దేవుడు చూశాడు. అక్కడ ఎవ్వరు లేరు, ఎవరు చూడలేదు, కానీ సర్వోన్నతుడైన దేవుని కన్నులు వాటిని చూసి దానిని బట్టి దేవుడు మనుషులను ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా Cain becomes very angry and fed up. ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తిని ఇష్టపడ్డాడో మరి ఒక వ్యక్తికి అసూయ వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. One day while Cain was his failed, he killed his brother Abel. ఎప్పుడైతే కయ్యూనుకు అసూయ వచ్చిందో ఈ అసూయ అనేది సాతాను మనసు. దేవుని బిడ్డలారా సాతాను మనసు చంపే మనసు, సాతాను మనసు ఇతరులను బాధించే మనసు, సాతాను మనసు ఇతరుల మీద ద్వేషం పడే మనసు. కనుక వెంటనే ఆ కయ్యూను ద్వేషించిన వెంటనే ద్వేషం వెంబడి ఏమొచ్చేసిందంటే మరణం వచ్చేసింది. తన అన్నను చంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. God asked Cain, where is Abel? దేవుడు వెంటనే అడుగుతున్నాడు, కయ్యూను మీ అన్న హేబేలు ఎక్కడా అని అడుగుతున్నాడు. My brother is God. నా తమ్ముడికి నేనేమన్నా కాపరినా నన్ను అడుగుతున్నావు అని ప్రశ్నిస్తున్నాడు, ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు. God was happy you're doing. దేవుడు అంటున్నాడు నువ్వు చేసేదంతా నేను చూస్తున్నాను. The voice of your brother blood cry out. నీ తమ్ముని యొక్క స్వరము భూమిలో నుంచి నాకు మొర పెడుతుంది, ఆ మొర నేను వింటున్నాను. To me from the ground. అతని యొక్క రక్తము భూమిలో నుంచి మొర పెట్టడం నేను వింటున్నాను కనుక ఆ మొరను విని నేను నీతో మాట్లాడుతున్నాను అనే విషయాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక
God trusts Cain becomes murder. దేవుడు ఇక కైనాను తన ద్వేషాన్ని బట్టి, తన మనసును బట్టి, తను ద్వేషించి దూషించి శపించేశాడు. మరి దేశ దిమ్మరిగా అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మరి సిల్వియా ఏమని తెలియజేస్తుందంటే, దేవుని బిడ్డగా, దేవుని ప్రవక్తగా మనందరం ఇచ్చే విషయంలో కానీ వచ్చే విషయంలో దైవికంగా ఉందాం. దానిని బట్టి ప్లస్ అవుతాం. దానిని బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడని చెప్తూ ఉండగా మనందరం సంతోషంగా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ. గట్టిగా ఎంత మంది ఉన్నారండి? గట్టిగా దేవునికి సమస్త మహిమ. దేవుని బిడ్డలారా, ఒకటి మనం గ్రహిద్దాం దేవుని సన్నిధిలో. ఇప్పుడు మనం విన్నాం, కయ్యూను హేబేల్ ఇద్దరు అబ్బాయిలే, కానీ హృదయాలను బట్టి దేవుడు ఇష్టపడుతున్నాడండి. మనందరం ఎప్పుడు దేవుని సన్నిధిలో బిగ్గరగా చప్పట్లు కొట్టడానికి, బిగ్గరగా ఆరాధించడానికి, మనం చేసే పనిని బట్టి మనకు ప్రతిఫలం ఉంటది. దేవుడు మనల్ని ఇష్టపడతాడు. కాబట్టి భూమిలో నుంచి మొరపెడుతున్నప్పుడు దేవుడు వింటున్నాడు. వినడంను బట్టి ప్రతిఫలం ఇచ్చాడండి. మీరందరూ సమయానికి రావాలండి, ఆలస్యంగా రావద్దు. ఆలస్యంగా వస్తే మీ హృదయం చెడిపోయిందని అర్థం. లేటుగా వస్తున్నారంటే మీరు తప్పుదారిలో ఉన్నారని అర్థం. మీరు సమయానికి రాకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా, పాడకుండా, నిర్లక్ష్యంగా సోమరుగా ఉంటున్నారంటే మీరు దేవుని చేత ప్రేరేపించబడట్లా, మీరు దుష్టుని చేత ప్రేరేపించబడుతున్నాడు. చెరుపు చేయువారు సాతాను సంబంధులు, తప్పు త్రోవ నడిచేవారు దుష్టుని ప్రభావంతో ప్రేరేపించబడేవారు. సరి అయిన మార్గంలో నడిపించేది దేవుడే, జీవ మార్గానికి నడిపించేది దేవాది దేవుడే. అందుకే నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు. నా ద్వారా తప్ప, మందిరం ద్వారా తప్ప, దేవుని వాక్కు ద్వారా తప్ప మీరు ఎవరి మాట ద్వారా పరలోకం చేర్చబడరు. ఒకవేళ సేవకుడిని విడిచిపెట్టి, దైవజనులను బోధన విడిచిపెట్టి లోకంలో గొప్పవారి మాట విన్నా పరలోకం రాదని అర్థం. అందుకనే బలులు అర్పించిన, నైవేద్యాలు అర్పించిన మాట వినుట శ్రేష్టమని చెప్పాడు.